ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మాధురి అలాగే ఈ రమ్య ఇద్దరు కూడా ఎంత చండాలంగా మాట్లాడారంటే ఒక కొన్ని విషయాల్లో ముఖ్యంగా కళ్యాణ్ తనుజ విషయంలో జరిగిన మ్యాటర్ చెప్పాలంటే చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది. మాట్లాడుతున్న వాళ్ళకి ఎలా అనిపించిందో కానీ వింటున్న మనకు మాత్రం చాలా చిరాగ్గా అనిపించింది. వాళ్ళు ఏమన్నారు మనం ఏమన్నారు వాళ్ళు ఏమన్నారంటే ఆ కళ్యాణ్ ఉన్నాడే పెద్ద అమ్మాయిలు పిచ్చోడు. ఆ ఆ తనుజ మీద వచ్చిన రోజు అలా చేతులేసి ఇలా చేతులేసి చిచ్చిచ్చి నేనైతే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా కిందకేసి తొక్కేస్తా అంతే అంటూ రమ్య ఏంటో విజృంభించేసింది. అసలు నన్ను అడిగితే అసలు ఏంటో పిచ్చిదానిలాగా బిహేవ్ చేసింది. అయితే మాధురి గారేం తక్కువ కాదు. ఆవిడేమంటుందో తెలుసా? అసలు ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఆ అమ్మాయిల్ని గోకడం ఏంటి అంట. ఫ్రెండ్స్ అసలు ఏమైనా కళ్యాణ్ ఏమైనా మిస్‌బిహేవ్ చేశాడా? ఉత్తినే మామూలుగా ఫ్రెండ్లీగా హగ్ చేసుకున్నా లేకపోతే ఫ్రెండ్లీగా చేతులేస్తే ఆ అబ్బాయికి వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. దానికి అలా చేయడం తప్పు కాదు కదా! చెప్పాలనుకుంటే నువ్వు ఇలా చేతులేయడం కరెక్ట్ కాదేమో అని నాకనిపిస్తుంది. నార్మల్‌గా అయితే చెప్పొచ్చు. నిజంగా చెప్పాలనుకుంటే అసలు అలా చెప్పడం కూడా తప్పే. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఆహ్, నాగ్ సార్ ఉన్నారు గదా! నాగ్ సార్ ఈరోజు ఏం జరిగిందంటే, ఈ మాధురిని దివ్యకి ఫుల్ క్లాస్ పీకారు. ఆ తర్వాత తనుజ అలాగే ఈ అబ్బాయి ఉన్నాడు కదా! మన కళ్యాణ్ వీళ్ళని కన్ఫెషన్ రూమ్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఈ మాధురి అండ్ రమ్య ఇద్దరు మాట్లాడిన మాటల్ని ప్లే చేశారు. ప్లే చేసిన తర్వాత కళ్యాణ్‌కి అంటే వీళ్ళిద్దరిని సెపరేట్ తీసుకెళ్లారు. కళ్యాణ్ సెపరేట్, తనుజాని సెపరేట్ తీసుకెళ్తే నిజం చెప్పాలంటే కళ్యాణ్‌కి ఈరోజు చాలా టఫ్ డే ఫ్రెండ్స్. ఏంటంటే మ్యాటర్ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత ఆడియన్స్ నీ గురించి ఏమనుకుంటున్నారు? నిజంగా నువ్వు అమ్మాయిలు పిచ్చోడని అనుకుంటున్నారా? అని అంటే అక్కడ 50% యెస్ అని కొట్టారు. అయితే కళ్యాణ్ షాక్ అయిపోయాడనమాట. అంటే ఎవరైనా షాక్ అవుతారు కదా! అదేంటి నేను అసలు అంత ఇదిగా ఏం చేశారు? ఆ అబ్బాయి మనసులో ఏం లేదు. కానీ బిగ్ బాస్ ఎందుకు ఇలా ప్లాన్ చేశాడంటే దీనికి ఒక పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు తనకి అంటే తను విన్నర్ అవ్వడానికి గాని, టాప్ 5కి వెళ్ళడానికి కానీ మ్యాటర్ ఏంటంటే తనకొక చిన్న ప్రాబ్లమ్ గూడా ఉండకూడదు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారు. బయట కూడా ఉంటారు. వాళ్ళు నెగెటివ్ ఓటింగ్ ఏస్తారు. కళ్యాణ్ విషయంలో అది తప్పు అని వేలెత్తి చూపిస్తారు. తన వల్ల ఓటింగ్ పడొచ్చు. సో, ఆ ప్రాబ్లమ్ గూడా ఆ వేలెత్తి చూపే చిన్న మచ్చ కూడా ఉండకూడదనే బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేశాడనమాట. సో, సూపర్. సూపర్ స్ట్రాటజీ. దీనివల్ల కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళాలి. తను డీలా పడిపోకూడదు. డీలా పడిపోతే తను ఎక్కడికో వెళ్ళిపోతాడు. కింద పడిపోతాడు. అలా పడకుండా స్ట్రాంగ్‌గా ఉంటేనే కరెక్ట్ అనమాట. సో, ఈరోజు ఎపిసోడ్‌లో జరగబోయేది అదే. ఆల్రెడీ షూటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.